అందరికీ నమస్కారం. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు మన ఆశ్రమంలో మన పెద్దవాళ్ళకు యోగా నేర్పించడానికి, అలాగే మెడిటేషన్ నేర్పించడానికంటూ ఒక సంస్థ నుండి ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. వారు ఎంతో ఓపికగా మన వాళ్ళకు ఈ మెడిటేషన్ వాళ్ళు రెగ్యులర్గా వీలైనప్పుడల్లా వచ్చి వీళ్ళతో పాటు చేయిస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇలా ఎంతోమంది వీళ్ళ గురించి ఆలోచించి రావడం, ఒక్కొక్కరుగా ఒకటి అంటే స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్స్ ముందు పడుతున్నాయి. సో వీఆర్ హ్యాపీ. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇలా జనాలు వచ్చి కలవడం, ఇవన్నీ చేయడం వాళ్ళకు ఆనందంగా ఉంది. దయచేసి మీరందరూ కూడా వీలైనంతగా సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోతో అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. వచ్చి చేపిస్తాము. అట్లా చేయగా మీరు ఆటోమేటిక్గా ఆలోచన రహిత స్థితి వస్తుంది. శ్వాస మీద ధ్యాస అంటే గాలి మీదే శ్వాస. నాటి నుంచి వచ్చిన గాలిని పోయే గాలిని గమనించండి. ఆ గాలి ఉంటే మనం, ఆ గాలి పోతే శ్వాస లేకపోతే శవం. పరమాత్మతోనే అనమాట. మీరు ఈ శ్వాస ఈ రోజు మనకేదో మన గమని 5 నిమిషాలు తర్వాత శ్వాసని గమనించండి. ఏ జన్మలో గత జన్మలో కాముడు కూడా రిలీజ్ అవుతుంది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, శివుడు చెప్పాడు, జీసస్ చెప్పాడు, అల్లా చెప్పాడు, సాయి చెప్పాడు. ఏ దీనికి మతం లేదు, గుణం లేదు. ఇది ఆత్మస్వరూపం అనమాట. మనతో మనం ఉండడమే ధ్యానం. మన గురించి మనం తెలుసుకునేదే ధ్యానం. ప్రతి జన్మ వస్తానము వెళ్తాము, కానీ శ్వాస విద్య సంజీవ విద్య. జ్ఞానము ఆరోగ్యం, ఆనందం, అక్కడ భోగాలు. శ్వాసని గమనించండి. ఆలోచన ఏమైనా కట్ చేసి మళ్ళీ శ్వాసన అంటే గాలి. గాలి నుంచి వచ్చిన గాలి